కాకినాడ నగరంలోని ప్రధాన డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా ఉండడం వల్ల వర్షపు నీరు లాగేందుకు కాస్త సమయం పడుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలిపారు. శనివారం ఉదయం కమిషనర్ కాకినాడ నగరంలోని దుమ్ములపేట, రాజగృహల్ప, డైరీ ఫారం సెంటర్ ప్రాంతాల్లో పర్యటించి ప్రధాన డ్రైన్లను పరిశీలించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి త్రాగునీరు సమస్య 2 రోజుల్లో పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ జె వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువల్లో వేయడం వల్ల శుక్రవారం కురిసిన వర్షం వల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగినప్పటికీ ప్రధాన డ్రైనేజ్లో వర్షపు నీరు లాగడం కాస్త ఆలస్యమైందని అన్నారు. అయినప్పటికీ మే మొదటి వారం నుండి ప్రధాన డ్రైనేజీల్లో సిల్ట్ను తొలగించడం ప్రారంభించడం జరిగిందని కమిషనర్ వివరించారు. ప్రాంతాల్లో నీరు అది కొంత సందులో ఉండడం అనేది సహజం, కానీ అక్కడ నుంచి 2-3 గంటల్లోనే మొత్తం నీరంతా కూడా రిసీడ్ అయింది. దీనికి కారణం క్రింద సంవత్సరం పెద్ద పెద్ద డ్రైన్స్లో సిల్ట్ క్లియర్ చేయడంతో పాటు ఈ సంవత్సరం కూడా మే మొదటి వారం నుంచే చాలా దగ్గరలో ఏవైతే మేజర్ కల్వర్ట్స్ ఉన్నాయో, మీడియం కల్వర్ట్స్, చిన్న చిన్న డ్రైన్స్ అన్నీ కూడా మొత్తం డ్రైవ్ పెట్టి సిల్ట్ క్లియర్ జరిగింది. నిన్న కూడా నేను పర్సనల్ కూడా చాలా దగ్గర నేను మార్నింగ్ నుంచి చాలా దగ్గర తిరగడం జరిగింది. చాలా దగ్గర ఈ సిల్ట్ అనేది కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. కానీ ప్లాస్టిక్ వేస్ట్ అనేది చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి పుర ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతేనో అటువంటి వాటిని వారు డస్ట్బిన్స్లో వేయటం, దాని ద్వారా అవి రెగ్యులర్గా ఉండేటువంటి డ్రైన్స్లో పడిపోయి అడ్డుపడకుండా ఉండడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి దగ్గర కూడా వెట్ అండ్ డ్రై డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ సంబంధించిన కవర్లు కానీ, ప్లాస్టిక్ సంబంధించిన గ్లాసులు కానీ, ప్లాస్టిక్ సంబంధించినటువంటి బాటిల్స్ కానీ, లేదా ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు కూడా దయచేసి డ్రైన్స్లో వేయొద్దు. వాటన్నింటిని కూడా మీరు డస్ట్బిన్స్లో కానీ వేసినట్టుంటే వాటన్నింటిని కలెక్ట్ చేసి ప్రత్యేకంగా వాటిని డిస్టార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనే దాన్ని ప్రాపర్గా మనం వేరేగా సెక్యూర్ చేసి వాటన్నింటిని కూడా మన కార్పొరేషన్కి ఇస్తే దాని ద్వారా ఈ ముంపు అనేది ఎక్కడైతే మన సిల్ట్ క్లియరెన్స్ చేయడం ఈజీ అవుతుంది. అదేవిధంగా ఎక్కడికక్కడ ఈ ప్లాస్టిక్ వేస్ట్ అడ్డుకోవడం ద్వారా ముంపును పడేటటువంటి ప్రమాదాన్ని కూడా మనం తప్పించవచ్చు. కాబట్టి అందరూ కూడా దయచేసి దీనికి సహకరించాల్సిందిగా కాకినాడ ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. మంచినీటి వైపు మరమ్మతులు